నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను శివకుమార్ రొక్కం. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల భవిష్యత్ ఏంటన్నది అగమ్య గోచరంగా మారింది. ఎన్నికలకు ముందు దాదాపు 1,00,000 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. వైసీపీ నేతల ఆదేశాలతోనే రాజీనామాలు చేశారనే వార్తలు వచ్చాయి. వాలంటీర్ల విషయంలో చంద్రబాబు కూడా భరోసా ఇచ్చారు. 10,000 వేతనం ప్రకటించారు. అయినా వాలంటీర్లు వైసీపీ కోసం పనిచేశారనే టాక్ ఉంది. మరోవైపు ఎన్నికల సమయంలో రాజీనామాలు చేసిన వాలంటీర్లు తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ అధికారులు కొత్త మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో ఇప్పుడు సీఎం చంద్రబాబు వాలంటీర్ల విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. పాత వారినే కొనసాగిస్తారా, లేక కొత్త వారిని రిక్రూట్ చేస్తారా? కొత్త వారిని తీసుకుంటే ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు? ఈ అంశాలపై ఇవాల్టి డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు రాకేష్ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు, అలాగే రామకృష్ణ గారు, భారతీయ జనతా పార్టీ స్టేట్ స్పోక్స్ పర్సన్, అలాగే మనతో పాటు జాయిన్ అవుతున్నారు షాకిర్ హుస్సేన్, రిజైన్ చేసినటువంటి వార్డు వాలంటీర్ అయిన, మరి కాసేపట్లోనే ఎనలిస్ట్, అలాగే జనసేన పార్టీ ప్రతినిధి కూడా మనతో పాటు యాడ్ అవుతున్నారు. అందరికీ నమస్కారం. ముందుగా రాకేష్ గారు నా ఆడియో ఓకేనా మీకు? ఓకే అండి, చెప్పండి. రాకేష్ గారు, ఏంటి వాలంటీర్ల విషయంలో ఏ డెసిషన్ తీసుకోబోతున్నారు? వాలంటీర్ల వ్యవస్థ కొత్త ప్రభుత్వం వస్తే కొనసాగుతుందా లేదా అనేటటువంటి ఒక సందేహానికి అయితే ఫుల్ స్టాప్ పెట్టారు. ఒక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేశారు. కాకపోతే ఆల్రెడీ రిజైన్ చేసిన వాళ్ళ సంగతి ఏంటి? ఏం చేయబోతుంది ప్రభుత్వం? సార్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా వారి నిర్ణయాన్ని అనేక మార్లు ప్రజల సమక్షంలో ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. వాలంటరీ వ్యవస్థ అనేది ఏ పార్టీకి కొమ్ము కాసే విధంగా కాకుండా ప్రజలకు ఉపయోగపడే వ్యవస్థలో ఉండాలని అనేక మార్లు ఇటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అటు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి అనేక మార్లు చెప్పారు. అదే విధంగా చూసినట్టయితే కేవలం 5,000 రూపాయలకు వాలంటీర్లను ఎలా అయితే అన్ని రకాలుగా వాడుకుంటున్నారో అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. వారికి మినిమం వేజెస్ దాని ప్రకారం కనుక మనం చూసినట్టయితే అట్లీస్ట్ 10,000 రూపాయలు మన గౌరవ వేతనం ఇవ్వాలి. అలాగే దాన్ని క్రమబద్ధీకరణ చేయాలి. ఉదయం 6ంటికి ఇళ్ళకెళ్లి తలుపులు కొట్టండి, మధ్యాహ్నం 2ంటికి ఇళ్ళకెళ్లి తలుపులు కొట్టండి, లేకపోతే మా పార్టీ జగనన్న స్టిక్కర్లు వెళ్ళి గోళ్ళకి ఎక్కించండి, లేకపోతే ఇంకేమైనా వివరాలు, మీ పర్సనల్ వివరాలు ఏంటి, మీ కుటుంబాల్లో ఉన్న ఆస్తుల వివరాలు ఏంటి, మీ గొడవలు ఏంటి, ఇవన్నీ మాకు ఇవ్వండి. ఇది కాదు వాలంటరీ వ్యవస్థ చేయాల్సింది. వాలంటరీ వ్యవస్థ చేయాలకు ఉపయోగపడే వ్యవస్థ ఏదైతే గతంలోనే గ్రామ పంచాయతీ వ్యవస్థ ఉన్నప్పుడు ప్రజల వద్దకే పరిపాలన అనే విధంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది. అలానే వాలంటరీ వ్యవస్థలో కూడా మార్పు చేర్పులు చేసి వారిని క్రమబద్ధీకరణ చేసి వారు అదనంగా 10,000 రూపాయల జీతం కాకుండా వారు అదనంగా మరికొంత సంపాదించుకునే విధంగా వారు ముందుకు తీసుకెళ్లాలనేది ఎన్డీఏ కూటమి యొక్క లక్ష్యం. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన 5 సంతకాల్లో స్కిల్ సెన్స్ కావాలంటే చూడండి, వారి యొక్క నైపుణ్యత ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి చెంది వాటిలో శిక్షణ ఇచ్చి తద్వారా దాని నుంచి ఇన్కమ్ జనరేట్ చేసే విధంగా ఒకటి ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా అందరినీ కూడా ఆదుకోవాలి అనేది మన యొక్క ప్రయత్నం, మన యొక్క లక్ష్యం. ప్రజలు పెరగాలి సార్. కుర్రవాళ్ళు 5,000కో 10,000కో జీతాలకు పనిచేస్తే వారి భవిష్యత్తు ఏమైతుంది? కానీ జగన్మోహన్ రెడ్డి అన్నాడు, వాళ్ళే జగన్మోహన్ రెడ్డే ఈ రోజు వాలంటీర్లకు గొంతు కోసింది. మీకెందుకు, మీరు రాజీనామా చేయండి, మీకెందుకు, మీకేం పని? ఇది జగనన్న సైన్యం, జగనన్న కోసమే పనిచేయాలి, జగనన్న కోసమే చచ్చిపోవాలి అని చెప్పి వారి నరాల్లో హిప్నటైజ్ చేసి ఈ రోజు వారి జీవితాలని సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికైనా ఒకటే చెప్తున్నాం, ఎవరైతే ప్రజల పక్షాన ఉన్నారో, ఎవరైతే ప్రజాసేవకు చేయడానికి ఉన్నారో, రాజకీయ పార్టీ కాదు, అది తెలుగుదేశం పార్టీ అయినా, బీజేపీ అయినా, జనసేన అయినా, ఇంకో పార్టీ అయినా, ప్రజల కోసం ప్రజల డబ్బులు తీసుకునే వాళ్ళు ప్రజల కోసం పనిచేయాలి. ఆ వ్యవస్థలో ఆ దానికి కట్టుబడి ఉండేవాళ్ళు ఖచ్చితంగా దానికే కట్టుబడి ఉండాలని చెప్పాం. ఏదైతే స్కిల్ సెన్సెస్ అనే ప్రోగ్రామ్ ఉందో ఈ ప్రోగ్రామ్ కూడా ఎవరైతే రాజీనామా చెయ్యని వాలంటీర్లు ఉన్నారో వారి నైపుణ్యత ఎక్కడుందో మరి రాజీనామా చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి రాకేష్ గారు? రాజీనామా చేసిన వాళ్ళంతా కూడా వస్తున్నారు కదా, మినిస్టర్స్ ని కలుస్తున్నారు, మాకు మరోసారి అవకాశం కల్పించండి అంటున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? రాజీనామా చేసిన వాలంటీర్స్ దేనికి చేశారు?
వారు ప్రభుత్వం కోసం పనిచేసేటట్టయితే ఒకలాగా, రాజకీయ పార్టీకి పనిచేసేటట్టయితే ఒకలాగా, దీని మీద కూటమి నాయకులందరూ కూడా దాని మీద స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మేము 10 మార్లు చెప్పినప్పుడు రాజీనామా చేసిన వారు అనవసరంగా ఇబ్బంది పడతారు, మీరు ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులుగా ఉండండి, మిమ్మల్ని క్రిటిసైజ్ చేశారు, అది కరెక్ట్ కాదని మేము అనేక మార్లు చెప్పాం. అయినా సరే వినలేదు, వినకుండా రాజీనామాలు సమర్పించారు. అది కరెక్ట్ పద్ధతి కాదు అన్నాం. ఒకళ్ళైతే మీకు చెప్తున్నా సార్, ఇందాక ఒక వీడియో వచ్చింది, వాలంటీర్లు ఏ విధంగా వాళ్ళని హిప్నటైజ్ చేశారో వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు సార్. మీరు చూస్తే ఆశ్చర్యం వేసింది మాకే. ఇదిగోండి, రిజైన్ చేసినాము. దీన్ని చూస్తేనే చంద్రబాబు నాయుడు మమ్మల్ని చాలా ఎవరిని ఓట్లు అడిగేసుకోకుండా చేస్తూ అన్నారు. ఇప్పుడు ఇంక మమ్మల్ని ఎవరు ఆపేవాడు లేడు. సీఎంగా మా జగనాన్ని గెలిపిస్తుంటాము, మా కుర్చి నియోజకవర్గంలో మా భరతన్నని గెలిపిస్తుంటాము, ఎంతకైనా పోరాడడానికి రెడీ. జై జగన్, జై జగన్. అది ఈదా వాలంటీర్లను హిప్నటైజ్ చేసి వారి యొక్క విధులు చేయకుండా, ప్రజా సేవ చేయనీయకుండా వారు అడ్డుకున్న వారి మీద వారే చర్యలు తీసుకోవాలి. ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో ఈ రోజు వారి భవిష్యత్తుని సర్వనాశనం చేసిన వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీకెందుకు మీరు రాజీనామా చేయండి అన్నారు. ఖచ్చితంగా దీని మీద త్వరలో ఎన్డీఏ కూటమి నాయకుల యొక్క అభ్యర్థనలు ఎలా ఉంటే తీసుకుంటాం, ఒక స్టాండ్ తీసుకుంటాం. అనేక మంది మంత్రుల దగ్గరకు వస్తా ఉన్నారు, తప్పైపోయింది మమ్మల్ని క్షమించండి అన్నారు. మరి కూటమి నాయకులు కనుక ఒక నిర్ణయం తీసుకొని ఇలా వాళ్ళు ఒక పార్టీ పక్షాన్ని నిలబడ్డారు, ప్రజాసేవలో ఉండి పార్టీ పక్షాన్ని నిలబడటం, అది పబ్లిక్ గా సహజంగా ఓటేసేటప్పుడు ఎవరో ఒకరికి వేస్తారు. కానీ పబ్లిక్ గా మేము ఫలానా వాళ్ళకే చేస్తాం, మేము ఫలానా వాళ్ళకే ఓటేయండి, మిగిలిన వాళ్ళంతా పనికిరారని పబ్లిక్ గా చెప్పారు. మరి వాళ్ళందరూ కూడా ఎంతవరకు పనికొస్తారో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద అధ్యయనం చేసి కూటమి నాయకులందరం కూడా కూర్చొని మాట్లాడుకొని ముందుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం. ఓకే 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 రాకేష్ గారు, మనతో పాటు ఆల్రెడీ రిజైన్ చేసినటువంటి వాలంటీర్లలో ఒక వార్డు వాలంటీర్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి అసలు ఎందుకు రిజైన్ చేయాల్సి వచ్చింది, ఏంటి మిగిలిన డీటెయిల్స్ అని ఆయన అడిగి తెలుసుకుందాం. షాకిర్ హుస్సేన్ గారు, నా ఆడియో మీకు వినిపిస్తుందా? మీరు మ్యూట్ లో పెట్టారు, ఒకసారి చూడండి. హుస్సేన్ గారు అన్మ్యూట్ చేయాలి. సార్ నమస్తే సార్. యా హుస్సేన్ గారు, ఏంటి మీరు రిజైన్ చేసినట్టు తెలుస్తుంది, అసలు ఎందుకు రిజైన్ చేయాల్సి వచ్చింది? సార్ ఒక దివ్యాంగుడుగా ఉన్నాను, నేను వాలంటీర్గా పనిచేస్తున్నాను సార్. 2020 నుంచి వాలంటీర్గా పనిచేస్తున్నాను. ఏమంటే వైసీపీ కౌన్సిలర్ ద్వారానే మన వాలంటీర్గా రిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే నెక్స్ట్ మనమే ప్రభుత్వం అధికారంలో వస్తాము, మీకు ఖచ్చితంగా మేము తీసుకుంటాము అనే విషయంపై ఒక వార్డు కౌన్సిలర్ అయినటువంటి వారు రాజీనామా చేయడం జరిగింది సార్. ఇప్పుడు దాదాపు మా తెలిసిన దివ్యాంగుల వాలంటీరే దాదాపు ఎంత ఇబ్బంది పడుతున్నా అంటే 5,000 రూపాయలు వస్తే కూడా మన జీవనం కొనసాగే వాలంటీర్లు కూడా ఇప్పుడు రోడ్డు కొన పన్నారని చాలా బాధాకరంగా ఉంది సార్. ఎందుకంటే 5,000 అయినా ఒక వాలంటీర్కి వచ్చేది కదా. మనం పార్టీ కోసం అయితే పని చేయలేదు, ప్రభుత్వం గురించి మనం పని చేస్తున్నాము వాలంటీర్గా. సో ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు హుస్సేన్ గారు, మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? సార్ ఈ ప్రభుత్వమైనా కూటమి ప్రభుత్వం అయినా మన దివ్యాంగుల పట్ల ఒక మానవత్వంగా ఆలోచించి దివ్యాంగులకు ఒక దారి చూపిస్తే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా మీ ద్వారా కోరుకుంటున్నాను సార్. నేను ఎందుకంటే మేము కావాల్సిందిగా రిజైన్ చేయలేదు, ఆల్రెడీ నేను రిజైన్ కూడా చేయకుంటే కూడా వాళ్ళ సొంతంగా సైన్ కొని వాళ్ళు లెటర్ తయారు చేసుకొని ఆ లెటర్ ద్వారా వాళ్ళు కమిషనర్ గారు అందించడం జరిగింది సార్. రైట్, ఓకే హుస్సేన్ గారు, మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు జాయిన్ అయ్యారు కీర్తన గారు, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్తే కీర్తన గారు. నమస్తే సార్. కీర్తన గారు, ప్రభుత్వం ఏర్పడింది, వాలంటీర్ల విషయంలో ఏ రకమైనటువంటి స్టాండ్ కూటమి తీసుకోబోతుంది? మీ కూటమిలో ఉన్నటువంటి టీడీపీ అధికార ప్రతినిధి మాట్లాడినప్పుడు మాత్రం ఖచ్చితంగా కూడా ఒక డెసిషన్ తీసుకుంటాము, కూటమి నేతలంతా చర్చించి అంటున్నారు. అసలు జనసేన అభిప్రాయం ఏంటి? రిజైన్ చేసినటువంటి వాలంటీర్లను తిరిగి తీసుకునే ఉద్దేశం ఉందా లేదా? ముందుగా మీకు అలాగే వీక్షకులకి ప్యానెల్ ఉన్న పెద్దలకి అందరికీ నా నమస్కారం సార్. యాజ్ ఆఫ్ యూ నో, మీరందరూ గమనించారు గత 5 ఏళ్లుగా వాలంటీర్ వ్యవస్థని ఎలా వైసీపీ ప్రభుత్వం వాడుకుందో, వాళ్ళ శ్రమను ఎలా దోపిడీ చేసిందో మీరు గమనించున్నారు. అండ్ యావత్ ప్రజానికం గుర్తించి ఉన్నారు. వాళ్ళ జస్ట్ సేవ అని చెప్పి, వాళ్ళకి రత్నాలు అని చెప్పి కొన్ని అవార్డ్స్ ఇచ్చి అవార్డులకు మాత్రమే పరిమితం చేసి వాళ్ళకి గౌరవ వేతనం కింద 5,000 ఇస్తున్నట్టు చూపించుకొని మినిమం వేజెస్ యాక్ట్ కింద కూడా వాళ్ళకి శాలరీస్ పే చేయకుండా వాళ్ళకి శ్రమను దోపిడీ చేసిన ప్రభుత్వం వైసీపీ. సో అలాంటి వైసీపీ ప్రభుత్వం మీద వాళ్ళు తిరగబడి వాళ్ళు బయటకు వచ్చారంటే ఒక అర్థం ఉండాలి. కానీ
కేవలం ఎన్డీఏ పైన బురద జల్లే ప్రయత్నం కోసం బలవంతంగా వాళ్ళ చేత రాజీనామాలు చేయించి ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారు వయసు అయిపోయిన వాళ్ళు, ముసలి వాళ్ళు, దివ్యాంగులు ఇబ్బంది పెట్టేలాగా ఒక కార్యాచరణ రూపు చేసి ఈ తొక్కలో స్ట్రాటజీ చేస్తుంటారు. సకల సలహాదారులు అని చెప్తారు కదా, ఈ సలహాదారులు ఇచ్చిన పనికిమాల సలహాతో జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే వీళ్ళ చేత మనం పెన్షన్ ఇప్పడం ఆపిచ్చేసి ఆ టైంలో ప్రజల్ని ఇబ్బంది పెడితే ఈ బురద మొత్తం ఎన్డీఏ కూటమి మీద వేసేయచ్చు, ఈ వ్యతిరేకతతో నేను గెలవడానికి ఏమన్నా దోహదపడుతుందేమో అని ఒక చీప్ స్ట్రాటజీ ప్లే చేసి వీళ్ళ చేత రాజీనామా చేయించడానికి ప్లాన్ చేశారు. సో రాజీనామా చేసిన వెంటనే ఏమైంది, ఈ పెన్షన్లకు ఇబ్బంది పడుతున్నట్టు ఈయన ఫేక్ మీడియా అండ్ ఈ కొన్ని పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్, సాక్షి ఛానల్, పెయిడ్ పేటీఎం కార్యకర్తలు విషపూరితమైన వ్రాతలన్నీ రాసి మా ఎన్డీఏ కూటమి మీద ఒక బురద జల్లే ప్రయత్నం చేశారు. చివరాఖరికి ఏమైంది, ఈ రోజు పాపము వాళ్ళ రాజీనామాకు కారణం ఎవరో వాళ్ళు చెప్తున్నారు. సో ఎన్డీఏ కూటమి ఎప్పుడు కూడా వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకం కాదు, వాలంటీర్ వ్యవస్థ తప్పులకు వ్యతిరేకం. మేము క్లియర్ ఆ స్టాండ్ మీదే ఉన్నాం. అలాగే వాళ్ళ గౌరవ వేతనం కూడా పెంచే ప్రభుత్వమే మేము చేస్తామని చెప్తాం. సో వాలంటీర్ వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు, వాళ్ళ జీతభత్యాలు పెంచడంలో మేము వ్యతిరేకం కాదు. ఆ వ్యవస్థను మేము కిల్ చేయాలనుకోవట్లేదు, ఆ వ్యవస్థలో లోపాలు సరిచేయాలనుకుంటున్నాం. వాళ్ళ న్యాయమైన పోరాటం వెనక ఎన్డీఏ కూటమి ఉంటుంది. కానీ మేము అడుగుతున్నది ఏంటంటే మీ చేత ఎవరు బలవంతంగా రాజీనామా చేశారో వాళ్ళ మీద కంప్లైంట్లు ఇవ్వండి అంట. సో అప్పుడు అక్కడ తప్పులు ఎవరు చేశారో వాళ్ళని మనం పట్టుకోగలుగుతాం. అలాగే వాలంటీర్ వ్యవస్థ వాళ్ళు ఇబ్బంది పడిన ప్రతి కార్యకర్త బయటకు వస్తారు సార్. మా మెయిన్ అజెండా అది. మేము ఏ వ్యవస్థని నిర్వీర్యం చేయం సార్, బాగుపరిచే ప్రయత్నమే చేస్తాం, ప్రజలకు మంచి చేయాలనుకుంటాం. అలాగే కీర్తన గారు, గతంలో వాలంటీర్ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల మీద పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఎత్తి చూపినటువంటి పరిస్థితి, అంటే డేటా మిస్యూజ్ అవుతుందని చెప్పి ఒక పెద్ద ఆరోపణ చేశారు. ఏంటి ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది, వ్యవస్థ ఉంటుంది, వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది అంటున్నారు, వాలంటీర్లు కంటిన్యూ అవుతారంటున్నారు, అలాగే రిజైన్ చేసిన వారి పట్ల కూడా పునరాలోచన చేస్తా ఉంటున్నారు. మరి ఏంటి డేటా మిస్యూజ్ కి ఏ రకంగా ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు? ఇప్పుడు కూడా వీళ్ళు పథకాలు ప్రజల దగ్గర చేర్చాలంటే ఖచ్చితంగా బయోమెట్రిక్ తీసుకోవాల్సి వస్తుంది. మరి అలాంటి వాటికి ఆల్టర్నేటివ్ ఏం చూపించబోతున్నారు? సార్ అది ఆరోపణ కాదు, వాస్తవాలతోనే మేము మాట్లాడాము. మా చిత్తూరు జిల్లాలోనే నేను స్థానికంగా ఉండే చోటే 30,000 మహిళా కేసులు మిస్ అయ్యాయి. సో దాని మీద ఏ ఎంక్వైరీ జరగలేదు సార్. ఇంతవరకు ఆ మహిళల్ని పట్టుకున్న దాఖలా లేవు. క్రైమ్ రేట్ లో కూడా ఏపీ ముందంచెలో ఉంది, మనం అందరం చూసాం దాన్ని. సో మాకు ఒక ఉంది కాబట్టి ఎవిడెన్స్ మేము మాట్లాడాము ఆ రోజు. దాని మీద కూడా మేము కార్యాచరణ చేయబోతున్నాం. అనిత గారు కూడా మీకు ఈ రోజు బలంగా మాట్లాడారు. గంజాయి నివారణకు ఏం చర్యలు చేపట్టాలి, ఎక్కడైతే అమ్మాయిల భద్రత కోసం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో మేము తీసుకుంటామని కూడా మన హోమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు. సో మేము దాని ప్రకారమే ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఒకే రోజు ఒకే నిమిషాన్ని అన్ని మారవు కాబట్టి ఇట్స్ టేక్ ఎ టైం ప్రాసెస్. సో దాని తర్వాత ఎంత మేరకు ఈ వ్యవస్థ అవసరం, ఎంత మేరకు ఉందో అంత మేరకు మేము ఇంప్లిమెంట్ చేస్తాం వాలంటీర్ వ్యవస్థని. అలాగే సంక్షేమ పథకాలను చేరువ చేసే విధానాన్ని కూడా మెరుగుపరిచే విధానం కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తాం. మరి మిస్యూజ్ అయినటువంటి మహిళల సంగతి ఏంటి? ఖచ్చితంగా కూడా తీసుకురావాలి. అలాగే సుగారి ప్రీతికి కూడా న్యాయం చేయాలి అనేటటువంటి డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా జరుగుతుందా? సుగారి ప్రీతికి న్యాయం జరుగుతుందా? అలాగే మిస్ అయినటువంటి ప్రతి మహిళను వెనక రప్పించే ప్రయత్నం చేస్తుందా అండి? ఖచ్చితంగా సుగాలి ప్రీతి అమ్మగారి బాధతో సహా ప్రతి ఆడబిడ్డ ఎవరైతే ఈ 5 ఏళ్లలో ఇబ్బంది పడి ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేసే ప్రభుత్వమే ఇది. ఎస్పెషల్లీ నేను చాలాసార్లు మీకు ప్రస్తావించి మాట్లాడున్నాను. ఎవరైనా అఘాయిత్యానికి ఒక ఆడబిడ్డ గురైతే ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి మొట్టమొదటి చేసే పని ఏంటంటే ఈ అధికార పార్టీ 5 లక్షలు డబ్బులు ఇస్తున్నారు, చనిపోతే 10 లక్షలు ఇస్తున్నారు. నాకు చాలా కలిసి వేసింది సార్ ఆ విషయం చూసినప్పుడు. మీరు ఎందుకు ఆ శిక్ష మళ్ళీ ఇంప్లిమెంట్ చేసి భయపడేలాగా చట్టాలు తీసుకురాకుండా 5 లక్షలు 10 లక్షలను డబ్బులు ఇవ్వడం ఏంటి? దీని మీద నేను తీవ్రంగా వ్యతిరేకించి మాట్లాడున్నాను. సో ఇటువంటివి మేము అలయన్స్ లో చేయం సార్. మేము వాడికి తప్పు చేస్తే ఇంకొకసారి తప్పు చేయాలంటే భయం వేసే విధంగా చట్టాలు తీసుకొని వస్తాం. అంతే ఖచ్చితంగా మేము వ్యవస్థను మెయింటైన్ చేస్తూ ఆడబిడ్డ భద్రత కోసం చూసుకుంటాం, లోటుపాట్లు సవరిస్తాం. అలాగే కీర్తన గారు, ఇప్పుడు మీకు ఆల్రెడీ పవన్ గారితో మీటింగ్ కూడా ఉన్నట్టుంది. మనతో పాటు ప్యానెల్లో ఆల్రెడీ రిజైన్ చేసినటువంటి ఒక వార్డు వాలంటీర్ కూడా యాడ్ అయ్యారు. ఆయన చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వాన్ని. అప్పుడు జరిగింది, మేము కొంత మైండ్ వాష్ కి గురయ్యాం, ఇప్పుడు మేము పశ్చాత్తాపడుతున్నాం, ఖచ్చితంగా కూడా మమ్మల్ని తీసుకోవాలంటున్నారు. దివ్యాంగులు పైగా ఏంటి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తారా ఈ విషయాన్ని? ఖచ్చితంగా మేము అన్నలకు కానీ అక్క వాళ్ళకి కానీ ఎవరికైనా చెప్పేది ఒకటే, ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, మీ పక్షాన్ని నిలబడే ప్రభుత్వం. సో కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ అన్న కానీ ప్రతి ఒక్కరు మీ గురించి ఆలోచించి ఏ నిర్ణయం తీసుకుంటారు. మీ సమస్యలు ఖచ్చితంగా పార్టీ అధిష్టానం దృష్టికి మేము తీసుకోనంత మీకు న్యాయం చేసిన మేము అడుగులేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కీర్తన గారు. థ్యాంక్ యూ సార్. రైట్. రామకృష్ణ గారు
నమస్తే రామకృష్ణ గారు. ఏంటి ఇప్పుడు దాకా మనం మీ కూటమిలో ఉన్నటువంటి జనసేన ప్రతినిధితో మాట్లాడడం, అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతినిధితో మాట్లాడడం, ఏదైనా సరే సమిష్టి నిర్ణయం అంటున్నారు. ఏ రకంగా ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? బీజేపీ స్టాండ్ ఏంటి ఆల్రెడీ రిజైన్ చేసినటువంటి వాలంటీర్లను కంటిన్యూ చేయడంలో? రామకృష్ణ గారు, మరి ఆడియో మ్యూట్ లో ఉంది, ప్లీజ్ అన్మ్యూట్ చేయాలి. సార్ యా, ప్లీజ్ కంటిన్యూ. ముందుగా జీ తెలుగు న్యూస్ యాజమాన్యానికి, ప్రేక్షకులకి, ఇదే విధంగా మిగతా ప్యానలిస్టులకి అందరికీ నమస్కారం. వాలంటీర్ గారికి కూడా. ఏదైతే ఈ వాలంటీర్ వ్యవస్థ మీద ఎన్డీఏ కూటమి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పురంధేశ్వర్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఎలక్షన్లు ముందు ఒక ప్రకటన చేశారు. ఈ వాలంటరీ వ్యవస్థలో ఉన్న వాలంటీర్లకు ఎవరికి మేము అన్యాయం చేయం, వారికి 5,000 ఏదైతే ఇస్తా ఉన్నారో అది కూడా చాలా తక్కువ, అది శ్రమ దోపిడీ, మేము తప్పకుండా 10,000 ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు. మీరు చూస్తా ఉన్నారు, ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి కానివ్వండి, 4,000 పెన్షన్ కానివ్వండి, ఏ హామీ అయినా అన్ని హామీలు నెరవేర్చడానికి ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముందు రోజు 5 హామీల మీద సంతకం చేయడం కూడా జరిగింది. కాబట్టి ఏదైతే ఈ వాలంటీర్ వ్యవస్థ ఉందో, ఈ వాలంటీర్ వ్యవస్థని ఒక క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తారు తప్పితే వాళ్ళకి అన్యాయం చేసే విధంగా మాత్రం ఎన్డీఏ కూటమి యొక్క ప్రభుత్వం ఉండదు. అదేవిధంగా ముఖ్యంగా వాలంటీర్లు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, అందరికీ తెలిసిందిలేండి, తెలియబట్టే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని 11 సీట్లతో ఆపేశారు. ఎవరైతే ఈ వాలంటీర్లుగా ఆయన నేను ఇన్ని కోట్ల మంది, ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తున్నాను అని చెప్పి వాళ్ళందరినీ ఫస్ట్ ఒక మోసం చేశాడు. మోసం చేసి వాళ్ళకి 5,000 రూపాయల జీతం ఇచ్చి వాళ్ళ శ్రమని దోపిడీ చేశారు. ఎందుకంటే ఉదయం 6 నుంచి రాత్రి దాకా పని చేయించుకునే వాళ్ళ చేత వాళ్ళని ఒక రకమైన ట్రాన్స్ లో పెట్టి వాళ్ళ చేత పార్టీ పని చేయించుకునేవాడు ఆయన. ఈ విషయం అంటున్నారని కాదు, నిజంగానే అలాంటి వ్యవస్థ జరిగేది. ఎందుకంటే వాళ్ళు మేము ఎంపీటీసీ ఎలక్షన్లు కానివ్వండి, మున్సిపాలిటీ ఎలక్షన్లప్పుడు కానివ్వండి, వాళ్ళని ఉపయోగించి ఒక రకంగా ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి ఆ వ్యవస్థలన్నింటినీ కూడా తనకు అనుకూలంగా వాడుకొని ఆ ఎలక్షన్లన్నీ ఏ విధంగా చేశాడో కూడా మనందరం చూసాం. అదేవిధంగా ఈ వాలంటీర్లని రేపు ఆయన మోసం చేశాడని చెప్పాలి. ఎందుకంటే పాపం వాలంటీర్లు 5,000 రూపాయల జీతం తీసుకొని నీకు ఆ విధంగా ఉపయోగపడితే, నీకు అనేక పనులు చేస్తే, నువ్వు పెట్టిన ప్రతి పథకాన్ని వాళ్ళు ఇంటింటి చేర్చి ప్రజలకు దగ్గరయ్యి ప్రజలకు అందజేసి, వాళ్ళు రాత్రనక పగలనక వర్షం అని కూడా లేకుండా 1వ తారీఖు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పనిచేస్తా. అదేవిధంగా కరోనా సమయంలో వాళ్ళు చేసిన సేవలు కానీ ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి. వాళ్ళు అంత సేవ చేస్తే వాళ్ళకి మీరు ఇచ్చింది 5,000 కాగా, ఎలక్షన్లలో రేపు మనమే అధికారంలోకి వస్తున్నాం, మీరందరూ కూడా రాజీనామా చేయండి, మళ్ళీ నేను మీ అందరికీ పెద్ద పదవులు ఇస్తాను, లేదా ఇంకో రకంగా ఆశ పెట్టి ఏక వాలంటీర్ ఆయన చెప్తా ఉన్నాడు. అంటే కౌన్సిలర్ ద్వారా నాకు ఈ వాలంటీర్ పదవి వచ్చింది, మళ్ళీ కౌన్సిలర్ చెప్తే నేను రాజీనామా చేశాను అని. ఈ విధంగా వాళ్ళ మీద దానం అదే అంటారు కదా, అవన్నీ కూడా ఉపయోగించి వాళ్ళందరినీ కూడా రాజీనామాలు చేయించి వాళ్ళందరినీ కూడా ఒక రకంగా మోసం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే అంటారు నేను. కాబట్టి వీళ్ళందరి విషయంలో కూడా ఈ ప్రభుత్వం తప్పనిసరిగా ఒక మంచి నిర్ణయమే తీసుకుంటది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చే ప్రజలు అభివృద్ధి చేయటం కోసం, నిరుద్యోగ సమస్య నిర్మూలించడం కోసం, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఈ ప్రజలు ఈ గవర్నమెంట్ ఇచ్చారు. కాబట్టి తప్పనిసరిగా కూటమి నాయకులందరూ కూడా కూర్చొని దీని మీద ఒక మంచి చర్చ చేసి దీని ఒక మంచి నిర్ణయమే తీసుకుంటారు. అదేవిధంగా మనం వార్తలు వింటా ఉన్నాం వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే వాలంటరీ వ్యవస్థ అంటే ఏదో కాకుండా ఒక క్రమబద్ధీకరించాలి వాళ్ళని. అంటే ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, వాళ్ళకి ఇదిగో ఈ పని మీరు చేయాలి, ఈ విధంగా మీరు చేయాలి అని కొంత రూల్స్ కూడా ఫ్రేమ్ చేయబోతున్నట్టు మనకు వార్తలు వస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆలోచించి, మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏ విషయమైనా ఒక నిర్ణయం సరిగ్గా తీసుకుంటాడు. దానికి మా కూటమి సభ్యులు కూడా, పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు తెలుసు, ఈరోజు తర్వాత పురంధేశ్వర్ గారు, వీళ్ళందరూ కూడా ఎడ్యుకేటెడ్, చదువుకున్న వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు వ్యవస్థలు తెలిసిన వాళ్ళు, ఆయన ప్రజల గురించి మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఉన్న నాయకుడు. వీళ్ళందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు వీళ్ళ గురించి అనేది ఆశ అందరికీ ఉంది. తప్పనిసరిగా వీళ్ళందరినీ కూడా ఒక మంచి నిర్ణయంతో ఈ ప్రభుత్వం గౌరవిస్తుందని కూడా తెలియజేస్తాం. రైట్. కృష్ణాంజనేయులు గారు,
కృష్ణాంజలి గారు నమస్తే. తొలి నుంచి ఫస్ట్ నుంచి కూడా ఈ వ్యవస్థ పెట్టినప్పటి నుంచి, వాలంటీర్ వ్యవస్థ పెట్టినప్పటి నుంచి కూడా ఏదో ఒక రకంగా చర్చనీయాంశం అవుతూనే ఉంది. ఎన్నో వివాదాలు, ఆరోపణలు అన్ని చూసాం. మరోసారి తెర మీదకి వచ్చింది ఈ వాలంటీర్ వ్యవస్థ. అసలు ఒకవేళ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కంటిన్యూ చేస్తుందా లేదా అంటే వాళ్ళ క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా కొన్ని డౌట్స్ వచ్చాయి. కానీ పక్కాగా కంటిన్యూ అయితే అవుతుంది. కాకపోతే రాజీనామా చేసిన వారి భవిష్యత్ ఏంటి అనేటటువంటి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఏంటి మీ విశ్లేషణ ఏంటి? నమస్తే అండి మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. జీ తెలుగు న్యూస్ వీక్షకులకు కూడా నమస్కారం. ఒక స్పష్టత అయితే ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా కళ్యాణ్, వీళ్ళందరూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి, కూటమికి సంబంధించినటువంటి నేతలు చాలా స్పష్టంగా మేము వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు ముందే చెప్పారు, ఎన్నికల సమయంలోనే 5,000 నుంచి 10,000 జీతం కూడా పెంచుతామనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. బహుశా ఆ మాట కట్టుబడి ఉంటారు, వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అయితే మీ సమస్య అంతా ఇప్పుడు మీరు ఏ పాయింట్ చుట్టూ ఉంది డిబేట్ అని అంటే, రాజీనామా చేసినటువంటి 70,000, 75,000 అంటే 2.5 లక్షల వరకు వాళ్ళు వాలంటీర్లు ఉంటే ఒక 3వ వంతు వాళ్ళు రాజీనామా చేశారు. ఆ రాజీనామా చేసిన వాళ్ళు తీసుకుంటారు, తీసుకోరా. ఇప్పుడు రాజీనామా చేసిన ఒక వాలంటీరు ఇప్పుడు మన డిబేట్ లో ఉన్నారు. ఆయన ఎవరు చెప్తే రాజీనామా చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడే చెప్తే రాజీనామా చేశాడు. రాజీనామా చేస్తే మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదుగా, వస్తే ఆయనకి ఇస్తామని చెప్పారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వచ్చింది. మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తే వినేటువంటి వాలంటీర్ని ఈ కూటమి వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? ఇది మామూలుగా జనరల్ గా ఉండేటువంటి ఇష్యూ. ఈ ఇప్పుడు డిబేట్ లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన రాకేష్ గారు మాట చెప్పారు. డూండి రాకేష్ గారు ఏం చెప్పారు? మాకు స్కిల్ కి సంబంధించినటువంటి సెన్సెస్ జరుగుతుంది ఈ రాష్ట్రంలో. అసలు స్కిల్ ఏ స్కిల్స్ లో ఎవరు ఉన్నారు, ఎంత, వాళ్ళు ఏం చదువుకున్నారు, వాళ్ళ వ్యవహారం ఏంటి, ఇవన్నీ తేలిన తర్వాత వాళ్ళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏంటి, ఇవన్నిటిని ఆ క్రమంలోనే ఈ వాలంటీర్లకు సంబంధించినటువంటి దాని మీద వాళ్ళకి ఏమన్నా దీన్ని కొంచెం రీకన్స్ట్రక్ట్ చేసి ఈ వ్యవస్థని, గతంలో ఉండేటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థని పటిష్టం చేసేటువంటి విధంగా. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు గతంలో ఆరోపణ చేసినంటే ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేటువంటిది పంచాయతీరాజు ఏదైతే ప్రజల ద్వారా ఎన్నికేటువంటి సర్పంచులు, ఆ వ్యవస్థ దాన్ని మొత్తం నిర్వీర్యం చేసేటువంటి విధంగా ఉంది అని వాళ్ళు ఆరోపణ చేశారు. కాబట్టి ఆ విధమైనటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేసేటువంటి విధంగా ఈ వాలంటీర్ వ్యవస్థను దాన్ని కలిపి ఎలా నడపాలి ఏమిటి అనేటువంటి దాని మీద దీన్ని రీస్ట్రక్చర్ చేసేదానికి అవకాశాలు ఉండొచ్చు. అది ఎలా చేస్తారు ఏంటి, ఒకవేళ కొత్తగా నియమిస్తారా ఏమిటి అనేది చూడాలి. నేను పరిశీలించిన దాని ప్రకారంగా చాలా స్పష్టంగా మొన్న ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికల ప్రచార సమయంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు చాలా స్పష్టంగా ఎన్నికల ప్రచారంలో చెప్పారు, మన ప్రభుత్వం వస్తుంది, వాలంటీర్ వ్యవస్థ కూడా ఉండబోతుంది, వాలంటీర్లకు 10,000 ఇవ్వబోతున్నాం, మన వాళ్ళనే వాలంటీర్లుగా పెట్టుకుంటాం, మీ ప్రాంతాల్లో పనిచేయండి పార్టీ కోసం ఎన్నికల్లో అని వాళ్ళు చెప్తారు. నేను గమనించినటువంటి అంశాన్ని చెప్పాను. ఎందుకు అంటే అసలు ఈ వ్యవస్థ పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మానస పత్రిక, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మానస పత్రిక ఈ వాలంటీర్ వ్యవస్థ. ఎవరిని పెట్టుకున్నారు వాళ్ళు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పెట్టుకున్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేటువంటి విధంగా వాళ్ళు చేసుకున్నారు. ఎందుకు అనంటే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, స్వచ్ఛంద సేవకులు. కాబట్టి వాళ్ళలో కొంతమందిని రాజీనామా చేయించుకోవడం, మొన్న ఎన్నికల్లో పని చేయించుకున్నారు, ఎన్నికల పని చేయించుకున్నారు. అలాంటప్పుడు రాజీనామా చేసిన వాళ్ళు తీసుకోరు ఒకటి. రెండోది, ఉన్నటువంటి వాళ్ళని కూడా రెగ్యులేట్ చేసే క్రమంలో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయా కుటుంబాల వాళ్ళు ఎవరు ఏంటి అని చూస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళని తొలగించేదానికి అవకాశం ఉంటది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు అయితే ఆ కార్యకర్తలు, ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళని అయితే వాళ్ళని కొనసాగించేదానికి అవకాశం ఉంటది. కొత్త వాళ్ళని నియమించేటువంటి క్రమంలో ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీకి కోసం ఎవరైతే పనిచేశారో ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళని కొత్త వాళ్ళని నియమించుకునే దానికి అవకాశం ఉండొచ్చు. ఇది నేను పరిశీలించినటువంటి అంశం. ఇది కాకుండా ఏదో అసలు రాజకీయాలకు అతీతంగా వాళ్ళు వైసీపీ అయినా సరే కొనసాగిస్తారు, అంత పెద్ద సహృద మనస్సు
అంటే ఏ పార్టీ మేము మతం చూడము, కులం చూడము, పార్టీలు చూడము, మేము అన్ని కూడా అన్ని అందరికీ కూడా పంచుతాం, ఇలాంటి మాటలు ఎన్నికల సమయంలో చెప్తారు, రాజకీయ పార్టీలు చెప్తారు. కానీ ఇవి ఆచరణలో ఇలా ఉండవు. ఎందుకోసం అంటే 2014 నుంచి 19 వరకు జన్మభూమి కమిటీలు అయితే కృష్ణాంజనేయ గారు గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు జన్మభూమి కమిటీల మీద వచ్చినటువంటి ఆరోపణలు మనం చూసాం. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ మీద వచ్చినటువంటి ఆరోపణలు చూసాం. మొత్తం అంతా కూడా వాళ్ళ కార్యకర్తలనే పెట్టుకున్నారనేటటువంటి ఆరోపణలు వచ్చినాయి. కొన్ని సందర్భాల్లో ఏకంగా మంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళు లేదంటే ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వాళ్ళు అంతా మా వాళ్ళంటూ మాట్లాడినటువంటి విజువల్స్ కూడా బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు మళ్ళీ టీడీపీ వచ్చి టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళలో లేదంటే జనసేనకు సంబంధించిన వాళ్ళలో పెడితే ఏంటి ఇలాంటి వ్యవస్థల్లో రాజకీయ జోక్యం నివారించలేము అసలు మనం? ఇప్పుడు 2014 నుంచి 19 వరకు జన్మభూమి కమిటీలు అందరూ తప్పు పట్టారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తప్పు పట్టింది. మరి ఏం చేశారు? వాలంటీర్ల వ్యవస్థ, స్వచ్ఛంద సేవకుల పేరుతో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే వాళ్ళు తెచ్చుకున్నారు. ఓహో ఇదేదో బాగుంది కదా, ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి చూపించినటువంటి దారి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపించిన దారిలో ఈ రోజున తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తల్ని వాళ్ళు వాలంటీర్ రూపంలో తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆయన చూపించినటువంటి దారే కదా వీళ్ళు చేసేది కూడా. తప్ప రైటా ఇదనంటే మేము కూడా స్వచ్ఛంద సేవకులనే వాళ్ళకే మేము ఇచ్చేది 5,000 కాదు 10,000 ఇచ్చి వాళ్ళతో మేము ఈ ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా పని చేయిస్తున్నాం, ఇదేం తప్పు కాదు కదా అని వీళ్ళు కూడా అంటారు. అందుకని దీన్ని వాళ్ళు చేసినప్పుడు మనం తప్పు అన్నప్పుడు వీళ్ళు చేసిందని మనం తప్పు అనలేము కదా. ఒకవేళ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసి మేము జన్మభూమి కమిటీలు పెడతాం, మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించినటువంటి మా కార్యకర్తలను మేము పెట్టుకుంటామని అంటే మనం తప్పు అనొచ్చు. ఆల్రెడీ ఇది ఒక వాలంటీర్ల వ్యవస్థ అనేటువంటి ఒక వ్యవస్థను క్రియేట్ చేసి గ్రామ వార్డు సచివాలయ పరిధిలో ఒక నడుపుతున్నటువంటి క్రమంలో ఇదేమే రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి వ్యవస్థ కాదు కూడా. అయితే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఆరోపణ ఏంటంటే పంచాయతీరాజ్ వ్యవస్థ గతంలో ఉండేటువంటి వ్యవస్థ, రెవెన్యూకి సంబంధించినటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి రెవెన్యూ కార్యదర్శులు, వీటికి సంబంధించినటువంటి వ్యవస్థ వీటిని నిర్వీర్యం చేసేటువంటి విధంగా ఉంది అనేటువంటి దాని మీద దాన్ని ఎలాగా రెక్టిఫై చేస్తారు అనేటువంటిది మాత్రమే ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అంశం. నాకు తెలిసేదే మాత్రమో ఇప్పుడు ఎవరైతే వాలంటీర్లుగా ఉన్నారో ఎవరు 70-75 మంది రాజీనామా చేసిన వాళ్ళు ఆశ వదులుకోవాలి. వాళ్ళు ఏం పోరాటం చేసినా ఏం చేసినా వాళ్ళని తీసుకునేటువంటి అవకాశం లేదు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళందరూ రాజీనామా చేసిన వాళ్ళు బలవంతంగా చేసినా ఎందుకు చేసినా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు అనేటువంటిది ఇప్పుడు డూండి. అయితే ఎవరైతే రాజీనామా చేశారో ఎవరైతే రాజీనామా చేయించారో వాళ్ళ మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే మేము పరిశీలిస్తామని మంత్రులు చెప్తున్నారు కదా. అంటే అదే అంటుంది వీళ్ళు ఈ వాలంటీర్లు అందరూ వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కంప్లైంట్లు చేస్తే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా చేసిందని వీడు చెప్పుకోవడానికి పనికొస్తుంది తప్ప వాళ్ళు కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళ మీద వాళ్ళకే రాజకీయ వాళ్ళు కూడా వీళ్ళ మీద కక్ష పెట్టుకునేదానికి అవకాశం ఉండదు. వీళ్ళు ఏమైనా తీసుకుంటారా అంటే గ్యారంటీ లేనటువంటి పరిస్థితి ఉంది. అందుకని నాకు తెలిసి రాజీనామా చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు వెళ్ళి వాళ్ళ మీద పోలీసులు కంప్లైంట్ చేయటాలు ఇలాంటివి చేసేటువంటి అంత సాహసం చేస్తారని నేను అనుకుని వచ్చి ఆ ఎమ్మెల్యే దగ్గర, మంత్రుల దగ్గర ఏదో ఒక విజ్ఞప్తులు చేసుకుంటారు, అంతకు మించి ఏం లేదు. ఇక్కడ ఒకటేనండి, ఎవరైతే రాజీనామాలు చేశారో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ముద్ర పడిపోయింది కాబట్టి వాళ్ళని తిరిగి తీసుకునే దానికి 90% వాళ్ళని అవకాశం లేదు. ఎక్కడైనా సరే వాళ్ళు తెలుగుదేశం పార్టీకి పర్వాలేదు వీళ్ళు మా భవిష్యత్తులో చేస్తారంటే 10% అవకాశం చెప్పలేదు. ఇంకా మిగతా రాజీనామా చేయనటువంటి వాళ్ళని కూడా కొనసాగించే అవకాశాలు లేవు. ఎందుకు అని అంటే వాళ్ళని కూడా ఏదో ఒక రెగ్యులేషన్ పేరుతో వాళ్ళని తొలగించుకొని వీళ్ళ సొంత వాళ్ళని, ఎందుకంటే మేము కూడా మా కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చామని వీళ్ళు చెప్పుకోవడానికి అవకాశం ఉండాలి కదా వీళ్ళ కోసం పనిచేసినటువంటి వాళ్ళకే. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పుడు మెగా డిఎస్సి అన్నారు, ఆ మెగా డిఎస్సిలో 16,000 17,000 టీచర్ పోస్టులు వస్తాయి. లేకపోతే ఇంకొక ఈ సెన్సెస్ కు సంబంధించినటువంటి ఏదైతే స్కిల్ సెన్సెస్ తీసిన తర్వాత ప్రైవేట్ కు సంబంధించినటువంటి ఎన్ని కంపెనీలు వస్తాయి, ఏంటి ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇవ్వగలరు, ఇప్పుడు అకస్మాత్ ఇవ్వలేరు కదా. అందుకని ఇది ఈజీ ప్రాసెస్ కదా, స్వచ్ఛంద సేవకులుగా వాలంటీర్ని ఎవరు నియమించవచ్చు అంటేనే. కాబట్టి అది ఈజీ ప్రాసెస్, అది తన కార్యకర్తలకు ఇచ్చారనుకోండి వాళ్ళ పార్టీకి కృతజ్ఞతగా ఉంటారు కదా. దాన్ని ఆ అవకాశాన్ని కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు వదులుకోరు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వీళ్ళు
వాలంటీర్లుగా రాజీనామాలు చేసినటువంటి వైసీపీ అలా చేసినా వర్కౌట్ అవ్వలేదు కదా కృష్ణాంజలి గారు. వైసీపీ అలా చేసినా వర్కౌట్ అవ్వలేదు కదా. చివరికి ప్రజాక్షేత్రంలోకి వచ్చేసరికి ఎంత వాలంటీర్లు పెట్టుకున్నా, ఎవరు పెట్టుకున్నా, వాళ్ళు అనుకూలంగా ఉన్నా ఏమున్నా కూడా ప్రజా తీర్పు వేరేలా వచ్చింది కదా. అదే తప్పు మళ్ళీ టీడీపీ అంటే కూటమి చేస్తుంది అనుకోవాలా? మీరు ఒక్కటి గమనించండి, మీరు ఇప్పుడు అమలు చేసేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఉన్నాయే కదా, దానికి కొంచెం అదనంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన అంతకుముందు చంద్రబాబు నాయుడు బీజేపీ సంబంధించినటువంటి ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు ఉన్నాయే కదా, పేర్లు మార్చి చేశాడు. అంతకుముందు రాజశేఖర రెడ్డి, అంతకుముందు ఎన్టీ రామారావు, వీళ్ళందరూ సంక్షేమ పథకాలు రూపాలు మార్చి చేసినటువంటి వాళ్లే. అందరూ తప్పులు చేస్తారు, తర్వాత ఓడిపోతారు. వాటి మీద మేము అనుభవాలుగా తెలుసుకొని మేము సరిదిద్దుకుంటామని మళ్ళీ ప్రజలు ముందుకు వస్తారు. ఇవన్నీ సర్వసాధారణంగా జరిగేటువంటి విషయాలే. వాళ్ళు తప్పులు చేస్తూనే ఉంటారు, ఓడిపోతూనే ఉంటారు. అందుకని తప్పులు చేయకుండా ప్రజలు మమ్మల్ని గతంలో ఓడించారు కాబట్టి ఇప్పుడు అన్ని చేద్దాం ప్రజలు అనేటువంటి విధంగా ఏం అవకాశాలు అలా ఉండవు. రాజకీయ పార్టీ వ్యవహరించలేదు. ఖచ్చితంగా ఈ తప్పులు అనేవి కొనసాగేటువంటి అంశాలే. పైకి మాత్రం ఎన్నైనా శుద్ధు చెప్పేదానికి అవకాశం. అన్ని పార్టీలు అవే తాను. ఓకే హుస్సేన్ గారు ఇప్పుడు దాకా కృష్ణాంజలి గారు మాట్లాడారు. ఆయన సీనియర్ జర్నలిస్ట్, అలాగే విశ్లేషకులు కూడాను. ఆయన చాలా క్లియర్ గా చెప్తున్నారు అసలు కొనసాగించేటటువంటి అవకాశాలు లేవు, ఎక్కడా కూడా కనబడట్లేదు, ఆల్రెడీ రిజైన్ చేసిన వాళ్ళు అంటూ కూడా ఆయన చెప్తున్నారు కదా. ఏ రకంగా మీరంతా ముందుకెళ్ళబోతున్నారు? దాదాపుగా 1,00,000 మంది అనేటటువంటి వార్తలు వస్తున్నా కూడా ఒక 70,000 మంది వరకు కూడా రిజైన్ చేశారనేటటువంటి ఇష్యూ ఉన్నటువంటి నేపథ్యంలో రిజైన్ చేసినటువంటి వాలంటీర్లంతా ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? సార్, వాలంటీర్లు రిజైన్ చేసినామా వాళ్ళ పూసాలు నెంబర్ సిటీతో చూపించినారు సార్. కొంతమంది అంటే సకలాంగులు కానీ వికలాంగులు అని కాదు, అందరూ వాలంటీర్లు రాజీనామా చేస్తే కూడా కొందరు అయితే పార్టీ కోసం పని చేయలేదు. ఎందుకంటే పార్టీ కోసం చేస్తే గుర్తింపు పడతారు కాబట్టి ఊరికి వాళ్ళు రిజైన్ వరకు చేపించుకొని కూడా దూరం అయితే కొందరు వాలంటీర్స్ ఉన్నారు సార్. అందువల్ల వాలంటీర్లు ఫర్దర్ స్టెప్ ఏం చేయాలి అనుకుని వాలంటీర్లు అంతా ఒక తాటి మీదకి వచ్చి ఏదో మనం నిజమైన సేవ చేసినాం కదా ప్రజలకు, మనకి ఎందుకు అనేది మన అభిప్రాయం సార్. అసలు ఎందుకు ఈ రాజకీయ క్రీడలో భాగమయ్యారు అంటారు రాకేష్ గారు? మీరు కూడా రిజైన్ చేశారు కదా, ఎందుకు రాజకీయాలకు అతీతంగా సేవ చేయాలి కానీ ఎందుకు రాజకీయాల్లో ఒక భాగం అయిపోయారు మీరు కూడా? ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు కదా సార్. మేమైతే రాజకీయం గురించి రాజకీయ నాయకులకు మనము ఇది దోస్తి చేయడం అటువంటి విషయాల్లో చేయలేదు సార్. యాక్చువల్ గా అయితే ప్రజాసేవ అంటే ఈ ఆఫీసర్లకు సచివాలయం దగ్గర పోతారు, సచివాలయం కానీ వచ్చే పథకాలు ప్రజలకు ఇస్తున్నాం. అంటే వైసీపీ నాయకులు చెప్పిన దానికన్నా మనం చేయడం లేదు కదా. నా విషయంలో అయితే మేము చేయలేదు సార్. ఎందుకంటే వాళ్ళకి మనం ఎదురు తిరిగి మాట్లాడతాం. ఎందుకంటే వార్డు కౌన్సిలర్ అయినా కూడా వార్డు కౌన్సిలర్ ప్రజలకు సమస్యలు తెలుసుకుని వాళ్ళు కౌన్సిలర్లు అవుతున్నారు ఈ కాలంలో. ఓకే రాకేష్ గారు, వాలంటీర్ వ్యవస్థ పెట్టిన తర్వాత ప్రజలకు ఉపయోగపడింది అనేది యాక్సెప్ట్ చేయాల్సింది. ఎందుకంటే కార్యాలయాల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం లేకుండా పోయింది. అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది అనేటటువంటి మీరు అప్పట్లో చేసినటువంటి ఆరోపణలు కూడా అవి కూడా అంగీకరించాల్సిందే. కొంత మొత్తం ఆ వ్యవస్థలో ఉన్నటువంటి సర్పంచులు వీళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం. ఏంటి రెండు అంశాలను ఏ రకంగా బ్యాలెన్స్ చేయబోతున్నారు? ప్రజలకు అవసరాలు తీరాలి, అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థ, సర్పంచులు వీళ్ళంతా కూడా బాగుండాలి. ఏ రకంగా బ్యాలెన్స్ చేయబోతున్నారు? సార్, నేను చెప్పేది ఏంటంటే చాలా క్లియర్ గా అధినాయకత్వం చెప్పింది. ఇందాక షాకిర్ హుసేన్ గారు చెప్పారు, మేము వాలంటరీగా పనిచేసామండి, ప్రజల కోసం చేసామండి అని చెప్పారు. వారు హ్యాండిక్యాప్డ్ అని కూడా చెప్పారు. హ్యాండిక్యాప్డ్ పీపుల్ ని ఆదుకోవటానికే 6,000 రూపాయలు పెన్షన్ చేసింది వారికి. వారి బాధలు కష్టాలు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు కాబట్టే పెన్షన్ ని 6,000 రూపాయలు చేశారు. ఇందాక కృష్ణాంజలి గారు చెబుతూ అలా ఏం ఉండదండి, పార్టీ వాళ్ళనే పెట్టుకుంటారు అని. ఇక అలా వన్ సైడెడ్ గా డిబేట్ చెప్తే దానికి ఆన్సర్ ఎవరు చెప్పలేము. ఇప్పుడు ఒక వ్యవస్థని బలోపేతం చేయాలి అంటే అనేక రకాలుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఆ వ్యవస్థని మనం ఎలా వాడుకోవాలి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎలా చేయాలి అనేది చాలా కూడా దాని మీద స్టడీ చేయాల్సి ఉంటుంది. ఈ రోజు 1కి 10 సార్లు దూరపాదన ఆలోచించి వాళ్ళందరినీ కూడా ఉపయోగపడే విధంగా ఏ రకమైన ఉద్యోగాలు వస్తాయి, ఎలాంటి ఉద్యోగాలు వస్తే రేపు పొద్దున భవిష్యత్తు బాగుంటది అనే విధంగా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం మాది. అదేవిధంగా వాలంటీర్లని సమాధానం ఎవరికి చెప్పాలి? మీరు రాజీనామా చెయ్యండి అని చెప్పిన నాయకులు ఖచ్చితంగా అడగాలి. ఏమయ్యా మేము రాజీనామా చేసాం, ఈ రోజు మా భవిష్యత్తు ఏంటి
మా పరిస్థితి ఏంటి అని వాలంటీర్లు అడగాల్సిన అవసరం ఉంది. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీదకి మీరందరూ కూడా దండయాత్ర చేసి మా పరిస్థితి ఏంటి అని తేల్చాల్సిన అవసరం కూడా ఉంది సార్. ఎందుకనంటే వాళ్ళ భవిష్యత్తు సర్వనాశనం చేసిన వ్యక్తే జగన్మోహన్ రెడ్డి. ఎందుకు చేశాడు, అతను పోతూ పోతూ వీళ్ళను కూడా ముంచడానికి గల కారణాలేంటి, ఇవన్నీ ఎక్కడ తప్పు జరిగింది వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా. ప్రభుత్వం వేరు, రాజకీయం వేరు. ఏ రకంగా ప్రశ్నించిన రాకేష్ గారు, ఇందాక కృష్ణాంజనేయ గారు అన్నారని కాదు, ఏ రకంగా ప్రశ్నించినా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టినా వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయన్న గ్యారంటీ ఉందా? లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికో లేదంటే ఎవరైతే రిజైన్ చేయమన్నారో వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళినా ఏమైనా వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం ఉందా? ఏంటి ఇదంతా రాజకీయంగా మీకు బెనిఫిట్ ఏది తప్పితే వాళ్ళకి ఏ రకమైనటువంటి ఉపయోగం కనిపిస్తుంది? పైగా చిన్న బతుకులు వాళ్ళంతా కూడాను చదువుకున్నటువంటి యువత చాలా ఉంది, దివ్యాంగులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ధైర్యం చేసి ముందుకు వస్తారా? ఈ రాజకీయాల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయగలుగుతారా ఏదైనా ఇష్యూ జరిగితే? ఖచ్చితంగా సార్. నేను చెప్పేది ఏంటంటే రాకేష్ గారు ఒక్క మాట, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటి మీదకు పోతేనో లేకపోతేనో తంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటి మీదకు పోతేనో దండయాత్ర చేయమని మీరు ఒక సలహా ఇస్తున్నారు. చేసిన వాళ్ళందరికీ మేము అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తాం, మీరు వాలంటీర్ గాని ఒక హామీ ఇవ్వండి, మీరు చంద్రబాబు నాయుడుతో ఇప్పిస్తామని పోనీ వాళ్ళు అలానే చేస్తారేమో ప్రయత్నం. కృష్ణాంజలి గారు, ప్రతి దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదే చెప్తా ఉన్నా. వాళ్ళకి ఏదైతే ఇబ్బంది కలిగిందో దానికి ఎవరు దానికి బాధ్యులు? ఆ బాధ్యత ఉంది వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారే కదా. దానికి సమాధానం చెప్పాలి కదా ఆయన ఇప్పటి వరకు ఏం మాట్లాడకుండా ఉద్యోగాలు మీరు రాజీనామా చేయమని చెప్పి ఇంటి చుట్టూ రేకులు కట్టుకొని లోపల కూర్చుండిపోతాడా? ఇంటి చుట్టూ రేకులు కట్టుకొని తాడేపల్లి ఆఫీస్ ఖాళీ చేసి నేను ఎవరికి కమ్యూనికేషన్ లో లేనని చెప్పి లోపల కూర్చుండిపోతాడా? ఇలాంటి అభాగ్యులు, ఇలాంటి ఇబ్బంది పడుతున్న కార్యకర్తలు పట్టించుకోవాల్సిన అవసరం లేదా? వారి ప్రభుత్వం కోసం పనిచేసిన వ్యక్తులకు మాట్లాడాల్సిన అవసరం లేదా? జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి కదా. దీనికి జవాబుదారీతనం అనేది ఉండాలి కదా సార్. నేను చెప్పేది అది. జవాబుదారీతనం ఉండాలి కదా. వీళ్ళని ఎలా చేయాలి, ఎలా వినియోగించుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి లేకపోతే వాళ్ళు సాధారణ అడగటం ఓకే గానీ కార్డు వాలంటీర్లని పాపం పేదవాళ్ళు, పేద కుటుంబాలు 5,000 కోసం పనిచేస్తారు. వాళ్ళని దాడి చేయండి, పెట్టండి అని పిలిపి ఒకటి ఎంత మేరకు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి, లేకపోతే వాళ్ళ మంత్రులు సమాధానం చెప్పాలి అనేది. నేను ఒకళ్ళ వల్ల నష్టపోతే వారి మీద నేను నష్టపోయిన విధంగా నష్టపోయాని కంప్లైంట్ ఇస్తా. వారు నిజంగా నష్టపోతే అది నిజమే అయితే అలాగే రాకేష్ గారు మీరు చెప్పింది కరెక్టే. రాకేష్ గారు ఒకసారి నా మాట వినాలి. రాకేష్ గారు నా మాట వినాలి. మీరు చెప్పింది కరెక్టే. ఎవరి వల్ల అయితే నష్టపోయారో వారిని ప్రశ్నించమంటున్నారు. కానీ ప్రశ్నించగలిగేంత స్థితిలో వాళ్ళు లేరు అని నేను అంటున్నా. ప్రశ్నించగలిగేంత సిచ్యువేషన్ లో వాళ్ళు లేరు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులండి, ఎవరిని ప్రశ్నించగలరు? ఎవరితో పెట్టుకోగలరు? నేను ఒకటే చెప్తా ఉన్నా, వాలంటీర్ వ్యవస్థ ఎలాంటిదో, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు వీళ్ళందరూ కూడా అలాంటి వ్యవస్థే. వాళ్ళందరూ ఆ రోజు పడుతున్న ఇబ్బందుల కారణంగా బస్సులు వేసుకొని లారీలు వేసుకొని రోడ్డు మీద ప్రభుత్వ ఉద్యోగులు ఒక రోడ్డు మొత్తం బ్లాక్ చేయలా, వారికి నిరసన వ్యక్తం చేశారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి సంగతి తేల్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి దానికి సమాధానం చెప్పాలి కదా. మా జీవితాలు ఎందుకు నాశనం చేశావు జగన్మోహన్ రెడ్డి? నీ వల్ల మా భవిష్యత్తు నాశనం అయింది. మేమేంటి, మా కుటుంబాలేంటి, మా పిల్లలేంటి? ఇది సమాధానం చెప్పాలి కదా సార్ జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లి ఆఫీస్ ఖాళీ చేసేసి ఇంటి చుట్టూ రేకులు వేసుకొని ఫెన్సింగ్ వేసుకొని లోపల కూర్చుంటే సరిపోయిందా? అది కాదు కదా. ఈ రోజు వారి భవిష్యత్తు ఏంటో సమాధానం చెప్పాలి. జవాబుదారీతనం రావాలా? ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వారు ఎవరైతే ఇబ్బంది పడ్డారో వారికి ఎలా కావాలో అలా చేసుకోమన్నాం. ప్రభుత్వ పరంగా ఒక నిర్ణయం తీసుకుంటారు. ఖచ్చితంగా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కూడా కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్తాం. కానీ మనలో కలెక్ట్ రావాలి కదా సార్. నేను ఒకళ్ళ వల్ల ఇబ్బంది పడ్డా, ఆ ఇబ్బంది పడ్డ సంగతి తేల్చాలనే ఈ కలేజీ రావాలి కదా. నేను ఎవరి వల్ల అయితే ఇబ్బంది పడ్డానో వాళ్ళతో నేను తేల్చుకుంటా. అలాగే ఎవరైనా సరే ఎవరి వల్ల ఇబ్బంది పడ్డారో వాళ్ళు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. వారు దానికి ప్రిపేర్ అవ్వాలా. అంతేగాని ప్రభుత్వ చేతిలో ఏముంటుంది? ప్రభుత్వం ఒక స్టాండ్ తీసుకుంటది. ఆ స్టాండ్ ప్రకారం ఎవరైతే ప్రభుత్వ కార్యకలాపాలు ఇబ్బంది కలగకుండా ప్రజలకి, రాజకీయాలకి సంబంధం లేకుండా పనిచేశారో వారు అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. ఎవరైతే ఒక పార్టీకి కొమ్ము కాసి కేవలం ఒక రాజకీయ పార్టీ కోసమే పనిచేశారో వారందరూ కూడా తగిన సమయంలో మూల్యం చెల్లించుకోక తప్పదు. దానికి ఎవరైనా చేయలేం కదా సార్. ఓకే రామకృష్ణ గారు,
రామకృష్ణ గారు, నేను ఇందాక ప్రస్తావించినట్టు ఈ వ్యవస్థ ప్రారంభమైనప్పటి నుంచి కూడా చాలా సందేహాలు ఉన్నాయి. వాలంటీర్ వ్యవస్థ ప్రారంభమైనప్పటి నుంచి ఒక పక్క పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం అవుతుంది అనేటటువంటి సందేహాలు ఉన్నాయి. అట్లానే జరిగింది కూడా. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఏ రకమైనటువంటి సూచనలు ఇస్తుంది ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి? ఒక పక్క వ్యవస్థను కంటిన్యూ చేస్తా ఉంటున్నారు, ఒక పక్క పంచాయతీరాజ్ వ్యవస్థను కాపాడుతామంటున్నారు. అలాగే గతంలో జనసేన పార్టీ అధినేత ఆరోపించినట్టు కొంత డేటా మిస్యూజ్ అవుతుంది వాలంటీర్ల దగ్గర ఉండడం వల్ల, ఇది జరగకూడదు. ఏంటి ఇలాంటి ఎన్నో కాంప్లికేషన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఏ రకమైనటువంటి సూచనలు ఇస్తుంది ఈ వ్యవస్థకు సంబంధించి? 100% ఏదైతే అన్యాయం జరిగిందో దానికి న్యాయం జరగాలని మేమైతే కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇందాక చెప్పినట్టు కూటమి నాయకులందరూ కూడా కూర్చొని దీన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేస్తారు. అంటే వ్యవస్థలు ఎప్పుడు కూడా వ్యవస్థలు రాజకీయాలకు అతీతంగా ఉండాలండి. రాజకీయాలు వేరు, ప్రభుత్వం వేరు. రాజకీయాలు వేరు, ప్రభుత్వ అధికారులు వేరు. రాజకీయాలు వేరు, ఈ వర్కర్స్ వీళ్ళందరూ వేరు. వాళ్ళు కూడా అంటే మేము రాజకీయ నాయకులు మేము వాడుకోవడానికి ప్రయత్నం చేస్తామంటే ఎటువంటి తప్పు లేదు అని అనే ఇందాక కృష్ణాంజలి గారు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి కామన్ గా ఎవరైనా మా మీద వేసే నెపం. కానీ మేమేం చెప్తున్నాం అంటే ఇప్పుడు మీరు ప్రభుత్వంలో పనిచేస్తా ఉన్నారు, 5,000 రూపాయల జీతం అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది మీకు? 100% ప్రజలు కట్టిన ట్యాక్సుల నుంచి మీకు వచ్చే జీతం. మీకు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఏమి ఆయన జేబులో నుంచి ఇవ్వట్లేదు, ఆయన పార్టీ నుంచి మీకు ఇవ్వట్లేదు. కాబట్టి వాళ్ళు కూడా కంపల్సరీ ఏదైతే ఈ వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థ ప్రజల కోసం పనిచేయాలి. ప్రజల కోసం పని చేశారు కూడా, చేయలేదు అని కూడా ఏమీ అనం. కొంతమంది ఆ విధంగా పనిచేశారు, మంది పనిచేశారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రజా జీవితంలో ప్రజలకు ఉపయోగపడ్డారు అనేది తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వం కన్సిడర్ చేస్తుంది. వాళ్ళకి న్యాయం చేయడానికి తప్పనిసరిగా ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉందో ఇది పనిచేస్తుంది. అదేవిధంగా మా సోదరుడు రాకేష్ చెప్పినట్టు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేతిలో మోసగించబడ్డారు, మోసపోయారు. మేము మోసం నీ వల్ల పోయాము అని వాళ్ళు వెలిగెత్తి చాటితే వాళ్ళు మాట్లాడే మాటలు జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా ఈ ప్రభుత్వానికి కూడా తెలిసే అవకాశం ఉంటది. మేము ఈ కారణంగా మోసపోయాం, మేము అమాయకులం, మేము పలానా వాళ్ళ మాటలని మోసపోయాం అని వీళ్ళు కూడా ఒకసారి రోడ్డు మీదకి వస్తే అది ప్రజలందరికీ కూడా అర్థమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏదైతే రాకేష్ చెప్పాడో ఆ విధంగా అందరూ కూడా ఒకసారి రోడ్డు మీదకి వస్తే తప్పేం లేదు. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం అనేక ప్రభుత్వ ఉద్యోగులు, అనేక సంస్థలు వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు వాళ్ళ జీతాల విషయంలో కానివ్వండి, వాళ్ళ పని విషయంలో కానివ్వండి జరిగినప్పుడు తప్పనిసరిగా రోడ్డు మీదకి వస్తారు. రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తారు. ఇప్పుడు రోడ్డు మీద ఉన్నారు కదా రామకృష్ణ గారు, ఇప్పుడు రోడ్డు మీద ఉన్నారు కదా వాళ్ళు పాపం. ఆల్రెడీ అదే రోడ్డు మీద ఉన్నారు వీళ్ళందరూ ఒక సంఘటితంగా. అంటే ఎందుకంటే 1,00,000 అనేది చాలా పెద్ద సంఖ్య, చాలా పెద్ద విషయం. 1,00,000 మంది నిజంగా రోడ్డు మీదకి వస్తే తప్పనిసరిగా అన్ని ప్రభుత్వాలు వీళ్ళ గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటది, వీళ్ళకి న్యాయం జరగాల్సిన పరిస్థితి ఉంటది. అదేవిధంగా వీళ్ళకి ఎవరైతే అన్యాయం చేశారో అది భవిష్యత్తులో రాజకీయ నాయకులకు ఒక గుణపాఠం ఉంది. ఎందుకంటే పాపం వాళ్ళు 5,000 రూపాయలకి మీకోసం 5 సంవత్సరాల పాటు నెలకు 5,000 రూపాయలకి పనిచేస్తే మీకు ప్రభుత్వం రాదని మీకు తెలుసు, మీరు ఓడిపోబోతున్నారని మీకు తెలుసు. మీరు అట్లాంటిది ఈ వాలంటీర్లు అందరినీ పాపం రాజీనామా చేయించి రోడ్డు మీద పడేసి వాళ్ళ జీవితాలు ఈ రోజు అగమ్యగోచరంగా చేసిన దానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి. ఆయనకి తెలియాల్సిందే, ఆయన ఇంటిని ఏదైతే ముట్టడించమన్నాడో అది కరెక్టే, మా సోదరుడు అన్నట్టు అది కరెక్టే. కాబట్టి ప్రజలు ఒకసారి రోడ్డు మీదకి రావటం వల్ల నేను అంటుంది 2 అవుతాయి. మీ సమస్య ప్రభుత్వానికి అర్థమవుతాయి, ప్రజలకు అర్థమవుతాయి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి కూడా అర్థమవుద్ది. ఇలా ప్రజల జీవితాలతో నేను ఆట ఆడుకోకూడదు అనేది ఒకసారి ప్రజలకు తెలియజేయాల్సిన, రాజకీయ నాయకులకు తెలియజేయాల్సిన అవసరం కూడా ఉందని నేను భావిస్తా ఉన్నా. కాబట్టి కాకపోతే మనకి నిన్న ఆయన నిమ్మల రామ్మోహన్ నాయుడు గారు కూడా మాట్లాడుతా వాలంటీర్లకి మేము అన్యాయం చేయము, వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా వాళ్ళకి న్యాయం చేసేదానికి మేము ప్రయత్నం చేస్తాము, కాకపోతే కొంత క్వాలిఫికేషన్ ఈ విధంగా మళ్ళీ ఏ విధంగా వ్యవస్థలో ఆ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి మాత్రం వాలంటీర్లను మేము అంటే రిజైన్ చేసిన వాళ్ళని తీసుకోమని ఆల్రెడీ ఆయన ప్రకటన ఇచ్చేశారు రామకృష్ణ. అంటే అదేనండి 2 అంటే ఇతర మంత్రులు ఎవరైతే వాళ్ళ దగ్గరికి అప్పీల్ చేసుకోవడానికి వస్తున్నారో వాళ్ళకైతే భరోసా ఇస్తున్నారు, మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అది ఇది అని చెప్తున్నారు. కానీ ఏదైతే ఈ శాఖ ఉందో శాఖ మంత్రి మాత్రం ఆల్రెడీ రిజైన్ చేసిన వాళ్ళని తీసుకోమంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.
లేదు, చంద్రబాబు నాయుడు గారు ఇది అంటే ఒకళ్ళ నిర్ణయం కాదు కదా, కూటమి అంతా కూర్చొని మాట్లాడుకొని చేస్తారు. నేను అందుకే చెప్తా ఉన్నా, వాలంటీర్లను కూడా ఒకసారి వారి సమస్యని పెద్ద ఎత్తున ప్రభుత్వానికి తెలియజేసేలాగా ఏదైనా ఒక ప్రయత్నం చేస్తే బాగుంటది అనేది కూడా మా భావన. అదే విధంగా నేను చెప్తున్నా, కూటమి అందరూ కూడా ఎవరు కూడా అంటే ఈ ప్రభుత్వం ఏర్పడిందే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి. ప్రజలు పెద్ద ఎత్తున మాకు ఇంత మెజారిటీ ఇచ్చిందెందుకు? గత ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా అన్యాయంగా ఇబ్బంది పడ్డారు, అనేక విధాలుగా ఇబ్బంది పడ్డారు. నిరుద్యోగ సమస్య కానివ్వండి, రోడ్ల సమస్య కానివ్వండి, అసలు ఇది అది అని లేదు, ఏది చూసినా అది సమస్య. ఒక్క విషయంలో ఈ ప్రభుత్వం బాగా చేసింది అంటానికి ఎక్కడా లేదు. అటువంటి ప్రభుత్వాన్ని దించేసి ఒక అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చి, ఒక రికార్డు మెజారిటీ ఇచ్చిన ప్రజలు గురించి ఎందుకు, వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చే విధంగానే ఈ ప్రభుత్వం ఉంటది కాబట్టి తప్పనిసరిగా వీళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది అని కూడా మేము భావిస్తా ఉన్నాం. ఓకే ఓకే రాకేష్ గారు, చిన్న క్లారిఫికేషన్ ఏంటి మళ్ళీ అంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి గైడ్ లైన్స్ లో, మీ కూటమి ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి గైడ్ లైన్స్ లో అంటే ఇప్పుడు దాకా 10వ తరగతి విద్యార్హత ఉంది వాలంటీర్లకి, కాకపోతే డిగ్రీ విద్యార్హతగా పెట్టాలనుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి, వాస్తవమా అది? సార్ నేను ఒకటే చెప్తా ఉన్నా, నిబంధనలు అనేక రకాలుగా మారుతా ఉన్నాయి. నేను చెప్పాను, ఈ వాలంటరీ వ్యవస్థ అనేది క్రమబద్ధీకరణ చెయ్యాలి. క్రమబద్ధీకరణ అంటే వారిని ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టి వారి ఉద్యోగాలు వాళ్ళు చేయటమే కాకుండా ఒక మంచి సిచ్యువేషన్ లో ప్రజలకు సేవ చేసే విధంగా వాళ్ళని తీర్చిదిద్దాలి. ఆ తరుణంలో కొన్ని చిన్న చిన్న మార్పులు సహజంగా జరుగుతాయి, అంతేగాని ఉన్న వాలంటీర్లకు ఎవరికి ఇబ్బంది జరుగుతాయని కాదు. కొత్తగా ఎవరైనా తీసుకోవాల్సి వస్తే ఈ నిబంధనల ప్రకారం తీసుకోవాలి. వారి విధి విధానాలు ఏంటి, వారికి ఒక గుర్తింపు కార్డు ఇవ్వటం, వారి ఒక అకౌంట్ ద్వారా ఇవ్వటం, వారి స్కిల్స్ ఎలా ఉన్నాయి ఐడెంటిఫై చేయటం, స్కిల్ సెన్సర్ ద్వారా అదనంగా వారికి రాబడి వచ్చే విధంగా వారిని ఇంకో చోట అకామిడేట్ చేయటం, ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. సో వీటిలో రకరకాల మార్పులు జరుగుతూ ఉంటాయి, చిన్న చిన్న మార్పులు. సో విద్య అనేది కొంత కొలమానికమైంది. ఎందుకని జరిగిందనంటే వాలంటీర్లు మూటలు మోసే వాళ్ళలాగానో, లేకపోతే స్టిక్కర్లు అతికిచ్చే వాళ్ళలాగానో, లేకపోతే మీ ఇంట్లో ఉన్న గూడు పుటాని సంగతులేంటి రాసుకుని లెక్కలు రాసే వాళ్ళ కాకుండా ఉపయోగపడే విధంగా చేయాలనే ఒక దృక్పథం ఉంది కాబట్టి కొంత చిన్న చిన్న మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇవి ప్రస్తుతం ఉన్న వాలంటీర్లకు కాదు, కొత్తగా ఎవరినైనా తీసుకోవాల్సి వస్తే, ఆ వ్యవస్థలోకి కొత్తగా ఎవరినైనా తీసుకోవాల్సి వస్తే ఆ రోజు అమలు చేయాల్సిన నిబంధనలు తప్ప పాత వాలంటీర్లకు కాదు అనేది మా యొక్క భావన. ఓకే ఓకే కృష్ణాంజనేయులు గారు పాసిబుల్ అవుతుంది అనుకోనా? అంటే ఒక పక్క పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం కాకుండా చూస్తూ, ఇంకో పక్క వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తూ, అలాగే వాలంటీర్లు కూడా ఉన్నటువంటి వాలంటీర్లు కూడా వాళ్ళు వాలంటీర్ ఉద్యోగం చేస్తూనే మరో పక్క వారు ఇంకా వేరే ఏదైనా సరే వృత్తి చేసుకుంటూ కంటిన్యూ చేయడానికి ఇదంతా అసలు పాసిబుల్ అయ్యే సిచ్యువేషన్ ఏమైనా కనిపిస్తుందా మీకు? ఇక్కడ ఒక అంశం అండి, డూండి రాకేష్ గారు మాట్లాడినా, రామకృష్ణ గారు మాట్లాడినా, అదేవిధంగా జనసేన నాయకురాలు కీర్తన గారు మాట్లాడడం, వాళ్ళు ప్రభుత్వానికి అంటే వాళ్ళ పార్టీ తరఫున అధికార ప్రతినిధులుగానే మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు ఎంత కొంత పార్టీకి, వాళ్ళ పార్టీ లైన్కి సంబంధించి వీళ్ళు అధికారికమైనటువంటి ప్రకటన చేయగలిగిన వాళ్ళు కాదు. అందుకని వాలంటీర్ల మనసు నొచ్చుకోకుండా ఎంతో కొంత ఇబ్బంది లేకుండా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంతవరకే ఉపశమనం తప్ప ఎప్పుడంటే ఈ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదే విధంగా దాని సంబంధిత మంత్రి బాల వీరాంజనేయ స్వామి, వీళ్ళు ఏదైనా సరే విధానపరమైనటువంటి ప్రకటన చేసేంత వరకు కూడా దీంట్లో స్పష్టత రాదు. అప్పటి వరకు వీళ్ళు డూండి రాకేష్ గారు చెప్పినట్టుగా వీళ్ళందరూ 1,00,000 మందికి వచ్చి ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేస్తారా? లేదు అని అంటే వీరాంజనేయ స్వామి గారు అయితే స్టేట్మెంట్ ఇచ్చారండి, పాత వాళ్ళు ఎవరిని తీసుకోమని. కృష్ణాంజనేయులు గారు తీసుకోరండి, మనకు తెలిసినటువంటి విషయమే, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోరు, ఇది విషయం తెలుసు. కానీ వీళ్ళు ఈ 1,00,000 మంది రాజీనామా చేసిన వాళ్ళు, వాళ్ళ ఆశ ఏంటి అంటే మేమందరం చిన్న చిన్న వాళ్ళం కదా, ఏదో బతిలాడుకుంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే, మా మంత్రి దగ్గరికి వెళ్తే ఏమైనా బతిలాడుకుంటే కనికరిస్తారేమని ఆశ ఉంటుంది. వాళ్ళేం ఉద్యమాలు చేయరు. ఇప్పుడేమి ఎప్పుడు చేస్తారు? వాళ్ళ ప్లేస్ లో కొత్త వాళ్ళని తీసుకున్నప్పుడు మాకు కూడా న్యాయం చేయండి అని ఎవరు ఏం చేస్తారు? డూండి రాకేష్ గారు చెప్పినట్టు ఆయన చెప్పిన దానికి స్ఫూర్తి పొంది జగన్మోహన్ రెడ్డి ఇంటి మీదకో వీళ్ళు, లేకపోతే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఇళ్ల మీదకి పోయో మరి వాళ్ళు ఉద్యమం చేస్తారో లేదో నాకు తెలియదు. ఎవరన్నా ఇప్పుడు మన డిబేట్ లో ఉన్న వాలంటీర్ని అడగండి,
ఎందుకంటే ఆయన ఏమైనా వెళ్ళి అట్లా ఉద్యమం చేస్తాడో లేదో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం చేస్తారు, అయ్యా ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళని, మంత్రుల్ని, ఈ ప్రభుత్వాన్ని, అయ్యా దయచేసి మేము పేదవాళ్ళం, మేము చిన్న ఉద్యోగం కోసం పనిచేసాం, మాకేదైనా ఉంటే కనికరించి మమ్మల్ని కొనసాగించడానికి అడుగుతారు. ఉద్యమం చేసేటువంటి పరిస్థితి అయితే ఉండకపోవచ్చు అని కూడా. ఒకవేళ ఉద్యమానికి కొంతమంది సిద్ధమైతే ఎవరి మీద ఉద్యమం చేస్తారు? ఇప్పటి ప్రభుత్వం మీదే చేస్తారు అని నేను అనుకుంటున్నా. అది ఏం జరిగిద్దని చూద్దాం. ఒకవేళ డూండి రాకేష్ గారి మాటలు అంత పెద్ద బాగా ప్రభావితంగా పనిచేసి ఏమన్నా ఆయన కొంతమందిని తయారు చేసి జగన్మోహన్ రెడ్డి ఇంటి మీదకి ఏమన్నా పంపిస్తారేమో, పంపించగలరేమో నాకైతే తెలియదు. ఇది ఇప్పుడు వరకు మాత్రము ఈ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించినటువంటి విషయంలో ఎవరు మాట్లాడుకున్నా, మీరు మాట్లాడినా, నేను మాట్లాడినా, లేకపోతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికార ప్రతినిధి మాట్లాడినా అవి అఫీషియల్ కానే కాదు. అధికార ప్రకటన వచ్చేంత వరకు కూడా ఇది గందరగోళ పరిస్థితులు నెలకొనేదానికి అవకాశం అయితే ఉంది. ఒకటి మాత్రం నేను నాకున్నటువంటి అవగాహన మేరకే చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో తొలగించిన వాళ్ళని లేదా రాజీనామాలు చేసినటువంటి వాళ్ళని ఇక భవిష్యత్తులో కొనసాగించేదానికి అవకాశం లేదు. దశల వారీగా ఉన్నటువంటి వాళ్ళని కూడా మొత్తాన్ని తొలగించి వీళ్ళని పెట్టుకుంటారు అనేటువంటిది మీరు 5 ఏళ్లలో, ఇప్పుడు 5 ఏళ్లలో ఈ వ్యవస్థ కొనసాగినా సరే చివరికి లిస్ట్ జరిగేది ఇదే. దీన్ని అంగీకరించని ఇదే రైట్. హుస్సేన్ గారు చివరగా ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు జీ తెలుగు న్యూస్ వేదికగా ఇటు ప్రభుత్వానికి కావచ్చు, కూటమి ప్రభుత్వానికి కావచ్చు, లేదంటే మీకు అన్యాయం చేసినటువంటి విపక్ష పార్టీకి కావచ్చు, ప్రజలకి ముఖ్యంగా మీరు ఇప్పటి వరకు సేవ చేసినటువంటి, సేవ చేయాలనుకుంటున్నటువంటి ప్రజలకు కావచ్చు, ఏం చెప్తారు, ఏం విజ్ఞప్తి చేస్తారు? మేమైతే ఒకటే చెప్తాను సార్, మా ద్వారా ప్రజలకు మేమైతే న్యాయం చేసినాము. మేము ఈ కూటమి ప్రభుత్వం గాని ఏం ఎదుర్కొంటున్నామంటే, అధికార పార్టీ ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు వాళ్ళు తొత్తుల ఎవరి వాలంటీర్లు తప్ప పక్కన పెట్టి మిగతా వాళ్ళు ఊరికే రాజీనామా వాళ్ళ ఒత్తిడితో చేపించినారు. వాళ్ళు అయితే ఒక ప్రచారానికి వగర యాడికి అయినా వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళ ఇంటికి పరిమితమైనారు. ఇంకా పోతే నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుందో అనుకుంటారో లేదో అంత కొంత వాలంటీర్లు భయపడినారు. కాబట్టి ప్రజెంట్ వాలంటీర్లు అనేటోళ్లకు ప్రచారంలో భాగం లేకుండా ఇళ్ల దగ్గరే ఉండి ఏ పార్టీకి తొత్తు లేకుండా వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ఉండే వాళ్ళ ప్రేమ తీసుకోవాలని మీ తెలుగు న్యూస్ టీవీ ద్వారా నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి, అతి భారీ మెజార్టీతో వచ్చింది కాబట్టి, వాళ్ళు కూడా మా ద్వారా వేడుకుండేది ఏమంటే, ప్రజెంట్ వికలాంగులు కానీ సకలాంగులు కానీ వాళ్ళు ఏ పార్టీకి తొత్తు లేకుండా ఇండ్ల దగ్గరే ఉండి వాళ్ళ టేకప్ చేసినటువంటి వాళ్ళకైనా ప్రజలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. ఓకే రాకేష్ గారు, కంక్లూడ్ ప్లీజ్. సార్, నేను చెప్పేది ఏంటంటే, కృష్ణాంజలి గారికి కూడా నేను ఒకటి చెప్తున్నా, మనం ఎవరి దగ్గర ఇబ్బంది పడ్డామో వారి దగ్గర నిరసన వ్యక్తం చేస్తారు. ప్రభుత్వం ఏమి ఇబ్బంది పెట్టింది? మీరు ప్రభుత్వాన్ని వద్దని రాజీనామా చేసేశారు. నాకు వద్దు ఉద్యోగం, నాకు ఈ ఉద్యోగమే వద్దు అని రాసి సంతకం పెట్టి రాజీనామా చేశారు. రాజీనామా కాగితం ఎవరికి ఇచ్చారు? స్థానిక ఎంపీడీఓకో, స్థానిక అధికారులకో, స్థానికంగా ఉన్న నాయకులకు కాదు, ప్రభుత్వ అధికారులకు సమర్పించారు. వారి రాజీనామాని తక్షణమే ఆమోదం కూడా చేశారు. ఇంకెక్కడుంది దానికి ఆస్కారం? తీసుకోవాలా వద్దా అనేది ప్రభుత్వ నిర్ణయం, అది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కానీ మనం తేల్చుకోవాల్సింది ఎవరితో? మన భవిష్యత్తు నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డితో తేల్చుకోవాలి. అతన్ని ప్రశ్నించాలి. అతను ఏంటిది అనే సంగతి తేల్చాల్సిన అవసరం ఉంది. ఇది ఖచ్చితంగా వాలంటీర్లు అందరూ కూడా పునరాలోచించి ఓసారి మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయమని పిలిపించాడు కాబట్టి, నాయనా జగన్మోహన్ రెడ్డి, నీ మాట నమ్మి 1,00,000 మంది మీరు రోడ్డున పడ్డాం. మా భవిష్యత్తు ఏంటి? మీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నుంచి మాకేమన్నా వృత్తిస్తారా? మమ్మల్ని ఏమన్నా కాపాడతారా? మాకేమన్నా అండగా నిలబడతారా అని అడగాల్సిన అవసరం ఉంది. ఓకే థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణాంజలి గారు, థ్యాంక్ యూ సో మచ్ హుస్సేన్ గారు. అలాగే మాతో పాటు ఫోన్ లైన్ లో జాయిన్ అయిన కీర్తన గారికి కూడా ధన్యవాదాలు. ఓవరాల్ గా చూసుకుంటే కూటమి ప్రభుత్వం మాత్రం కరాఖండిగా ఎవరైతే మీ మీద ఒత్తిడి చేశారో వాళ్ళ దగ్గరే తేల్చుకో